హలో! సుపర్ణ లైఫ్ స్టైల్‌లో ఈరోజు మనం కాశీలోని మహిమాన్విత ఆలయం శ్రీ గౌరీ కేదారనాథ్ ఆలయం. ఇది కేదార్‌నాథ్ ఘాట్‌లో ఉంటుంది. ఇక్కడ స్నానం ఆచరించి గంగ నీరు తీసుకొని నేరుగా ఆలయంలోకి రావచ్చు. ఈ ఆలయ ద్వారాలు వెండి, బంగారు రంగులో మిలమిలా మెరుస్తూ ఉంటాయి. స్వయంభూగా వెలసారిక్కడ. ఇది 2 భాగాలుగా కనిపిస్తోంది కదా! ఇది ఒకటి పరమేశ్వరుడని, ఒకటి విష్ణుమూర్తి అని చెప్తారు. ఈ శివలింగం భూమట్టానికి కొంచెం దిగువగా ఉండటం వల్ల మనకి దగ్గరికి వెళ్తే గాని పూర్తి దర్శనం కాదు. ఇక్కడ పరమేశ్వరునితో పాటు నందీశ్వరుడి అభిషేకం విశేషం. ఈ విశేషంగా జరిగే పూజని కన్నులారా దర్శించటం జన్మజన్మల పుణ్యఫలమని, అలాగే పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయని చెప్తారు. అలాగే ఇక్కడ జరిగే పూజల్ని భక్తులు మోకాళ్ళ మీద కింద పడుకొని నమస్కారం చేస్తూ దర్శనం చేసుకుంటే సంపూర్ణ ఫలితం లభిస్తుందని, పరిపూర్ణ కటాక్షం కలుగుతుందని బాగా నమ్ముతారు. వాసిష్ఠుడు అనే ఒక మహాభక్తుడు హిమాలయాల్లోని కేదారేశ్వరుడిని ప్రతి సంవత్సరం దర్శనం చేసుకొని వచ్చేవారట. అలా కొన్ని రోజులు చేసిన తర్వాత వయసైపోయి దర్శనానికి వెళ్ళలేక కాశీలోనే ఉండి ఈ కేదారనాథుడిని ప్రార్థించాడట. స్వామి, వయసైపోయి నేను రాలేకపోతున్నాను అని. అప్పుడు ఆ భక్తుని కోరిక మేరకు కేదారనాథుడు ఇక్కడ స్వయంభువుగా వెలిసారని చెప్తారు. హిమాలయాల్లోని కేదారేశ్వరుని కంటే ఈ కేదారేశ్వరుడు 7 రెట్లు మహిమాన్వితమైనవాడని, ఈయనకు జరిగే ఈ హారతులన్నీ కూడా అంత మహిమాన్వితమైనవని పెద్దలు చెప్తారు. కాశీఖండంలో కూడా ఉన్నది. ఈ పూజలన్నీ ఈ నందీశ్వరుడికి, పరమేశ్వరుడికే కాకుండా ఈ అమ్మవారికి కూడా అన్నీ విశేషంగా చేస్తారు. గౌరీమాతగా ఇక్కడ పార్వతీదేవి పూజలు అందుకుంటున్నారు. ఈ పక్కనే కోరికలను నెరవేర్చే గణపతి, ఆ పక్కనే ప్రతి గురువారం విశేష పూజలు అందుకునే దక్షిణామూర్తి, మిగిలిన ఉపాలయాలు చాలా ఉంటాయి. అన్నిటికీ ఇలా హారతులు, అభిషేకాలు జరుగుతాయట. వందల సంఖ్యలో శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉంటాయి చుట్టూత. ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి.